వెల్కమ్ టు జనభేరి న్యూస్. తిరుపతి రూరల్ తుమ్మలగుంట గ్రౌండ్స్ లో గ్రామస్తులతో కలిసి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీగా తుడా చైర్మన్ గా తుమ్మలగుంటను ఎంతో అభివృద్ధి చేశానని, తన సొంత గ్రామం పైన ఉన్న ఇష్టంతోనే పనిచేశానని చెప్పారు. తుమ్మలగుంట చెరువులో 7 లక్షల చెట్లు పెట్టి ప్రజలకు ఉపయోగపడే పార్కును ఏర్పాటు చేశామని, వైజాగ్ తర్వాత 16 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద గ్రౌండ్ ను తుమ్మలగుంటలో ఏర్పాటు చేశామని చెప్పారు. ఇందులో 133 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించామని, తైవాన్ టెక్నాలజీతో వాకింగ్ ట్రాక్ తీసుకొచ్చామని, తుమ్మలగుంటలో నేను చేసి ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎవరూ చేయలేదన్నారు. తనపై కోపంతో తుమ్మలగుంట గ్రామంలో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. న్యాయ పోరాటం చేసైనా తుమ్మలగుంటను కాపాడుకుంటానని చెప్పారు. ఈ భాస్కర్ రెడ్డి ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళిపోలా, మీతోనే ఉన్నానని చెప్తున్నా. మిమ్మల్ని కాపాడుకోవడానికి నా శక్తి ఎంత ఉందో అంత ప్రయత్నం చేశా. వారం వారం మీకు విటమిన్ టాబ్లెట్లు ఇచ్చాను, విటమిన్ సిరప్లు ఇచ్చాను, కోడిగుడ్లు ఇచ్చాను, ఫ్రూట్స్ ఇచ్చాను, వెజిటబుల్స్ ఇచ్చాను. మీరందరూ ఆరోగ్యవంతులు అయ్యేంత వరకు బాధ్యత తీసుకున్నా. వరదలు వచ్చినప్పుడు కాపాడుకోవడానికి ప్రయత్నం చేశా. ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి నా ప్రియమైన గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. పెద్దలారా, ఆత్మీయులారా, ఈరోజు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గ్రామస్తులతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆత్మీయులారా, ఎప్పుడైతే ఇన్ని ఏర్పాట్లు జరిగాయో, ఎప్పుడైతే ఇన్ని ఫెసిలిటీస్ మన ఊరికి వచ్చినాయో, ఇన్ని అభివృద్ధి పనులు జరిగాయో, మీ ఇంటి విలువ పెరిగింది, నీ భూమి విలువ పెరిగింది. నీ సుట్టంతా పాగొల్లు ఎంత కష్టపడ్డవో గాని తూడ్చావేమో కన్నీళ్ళు, కుమురెల్లి మల్లన్న తీరే నీ కోపము, గుండెంత గాయాలు చేసిన ఈ జనాలు అనుకున్నావే నా వాళ్ళు. చూస్తా, ఒకరోజు ఆలస్యం కావచ్చు, ఆలస్యం అయినా కూడా ఇన్ని వందల మందికి నేను ఇప్పించినప్పుడు, ఇన్ని వందల మందికి ఇక్కడ అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు కట్టుకున్న వాళ్ళకి ఇవ్వను అంటే ఒప్పుకుంటారా గ్రామస్తులు? మీకు చెప్తున్నాం, గ్రామం అంతా కూడా మేము వెనకాల నిలబడతాం. అధికారుల మెడల వంచైనా ఇంటికి కరెంటు మీటర్లు ఇప్పిస్తాం. అందరి దగ్గర ఎన్ఓసీలు ఉన్నాయి, అందరి దగ్గర ఇంటి పన్నులు ఉన్నాయి, అందరి దగ్గర కొలాయి పన్నులు ఉన్నాయి. కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చైనా మీకు మీటర్లు ఇప్పిస్తాం. అప్పటికక్కడ ఈకపోతే సోలార్ పెట్టైనా కూడా మీకంతా కూడా సోలార్ కనెక్షన్ ఇచ్చైనా కూడా మీ ఇంటికి కనెక్షన్ ఇప్పించేదానికి నా బాధ్యతగా నేను తీసుకుంటా. చేసినట్టు ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నాన్ని మీరంతా కూడా ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది. ఎవరు ఎంత జోరైనా కూడా నా గ్రామం జోలికి వస్తే, మా తుమ్మలగుంట జోలికి వస్తే, మా గ్రామం అంతా కూడా చేయి కలిపి రోడ్డు మీదకి వచ్చి ఎంతటి వ్యక్తినైనా ఊరు నుంచి బయటకు వెళ్లేంత వరకు నిలబడుతుంది అని ఒక సందేశం ఇచ్చేలా మీరు నిలబడకపోతే, రేపు ఇక్కడ కూర్చున్నటువంటి మీరు, ఈ కూర్చున్నటువంటి అభివృద్ధి మీరు కళ్ళతో చూస్తుండగానే గతంలో జరిగినట్టు మీ కనుమరుగైపోతుందన్న విషయాన్ని కూడా మీరు గమనించాల్సిన అవసరం వచ్చింది. మీరు గమనించాలి కూడా. 10 మందికి కూడా చెప్పండి, మా తుమ్మలగుంటలో ఉన్నటువంటి ప్రతి అభివృద్ధి మాదే, మా గ్రామానిదే. మద్దతుగా నిలవడం మన అవసరమని మీరు ఆలోచించాలి. ఆత్మీయులారా, మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత ఎన్నికలలో బిడ్డ ఓడిపోయిన తర్వాత కూడా నేను ఆ సర్పంచ్ గారికి చెప్పా, మామ ఎంతమంది అయితే ఊర్లో ఇళ్లు కట్టుకుంటున్నారో ప్రతి ఒక్కరికి అనుమతి ఇచ్చేయండి. అలా చాలా మంది మన గ్రామస్తులు చాలా మంది చెప్పారు, అరే నీకు అర్థం కావడం లేదు, ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా నువ్వు ప్రజల గురించి ఆలోచిస్తావని చెప్పిన. గెలుపోవటంలో భగవంతుడు నిర్ణయిస్తాడు. దేవుని నమ్మి నడిచే మనం ఎవరి మీద కూడా బాధ పెంచుకోకూడదు, కోపం పెంచుకోకూడదు.
అది భగవంతుని నిర్ణయంగా భావిద్దాం. ఆ రోజు నా కొడుకు వాడు గెలుచుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుగా ఎదుగుంటాడు. నా కొడుకు ఓడిపోయాడు కాబట్టి రేపు భవిష్యత్తులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిగానే ఎదుగుతాడు. భాస్కర్ రెడ్డి కొడుకుగా ఎదగడు. ఇంకా ఆ కష్టం తెలుస్తుంది. అది దేవుడు కూడా నిర్ణయించాడేమో, అది భగవంతుని నిర్ణయం కావచ్చు. ఇంతకుముందు ఎంత ఏదైనా ఇబ్బందులు పెట్టినా నేను ఒక్కడే నిర్ణయించుకున్నా, ఈ భారతదేశం అంతా ఏదో ఒక రోజు, ఈరోజు చెప్తే నాకు ఈ భారతదేశం అంతా ఏదో ఒక రోజు నేను పుట్టినటువంటి, నాకు జన్మనిచ్చినటువంటి, మీకు నాకు స్థానం ఇచ్చినటువంటి మన గ్రామం వైపు తలుసుకోవాలి, తుమ్మలగుంట వైపు చూడాలి అని ఒక ఖచ్చితంగా తుమ్మలగుంటని నడిపించే ప్రయత్నం చేశా. దాని వెనకాల ఇష్టం ఉంది, దాని వెనకాల ప్రేమ ఉంది. ఈరోజు ఎంత పెద్దవారైనా తుమ్మలగుంటకు వచ్చినప్పుడు ఒక్కసారి ఇలా చూసినప్పుడు, అరే ఈ ఊళ్ళో నాకు ఇల్లు ఉంటే బాగుంటుంది, ఈ ఊళ్ళో నాకు ఫ్లాట్ ఉంటే బాగుంటుంది, రిటైర్ అయిన తర్వాత చక్కగా శ్రీమన్నారాయణని ఊళ్ళో దర్శించుకోవచ్చు, తలెత్తి పైకి చూస్తే నామాల స్వామి పైన కనబడుతుంటాడు. ఇంత అద్భుతమైనటువంటి గ్రామం ఇది, అన్ని వసతులు ఉన్నటువంటి గ్రామం ఇది, చక్కటి భద్రత ఉన్నటువంటి గ్రామం ఇది అని అందరూ ఆలోచించాలా. ఈ గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపించడం వెనకాల నా శక్తి మేర నేను ప్రయత్నించాను అని మీకు సగర్వంగా ఈరోజు తెలియజేసుకుంటున్నా. చివరిగా మీకు ఒకటే మాట ఇస్తున్నా, నా ఇల్లు వేరు, నా కుటుంబం వేరు, నా గ్రామం వేరు నేను అనుకోవడం లేదు. నా ఇల్లు, నా కుటుంబం నాకు ఎంత ముఖ్యమో, నా గ్రామం, నా ప్రజలు కూడా నాకు అంతే ముఖ్యమని నేను సగర్వంగా మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధి చేతి మీ చేతిలో పెట్టా. భారతదేశం అంతా మన ఊరి వైపు చూసేలాగా అభివృద్ధి చేసి మీకు అప్పగించా. ఈ అభివృద్ధిని కాపాడుకోవడంలో ఎవరైనా తుమ్మలగుంట జోలికి వస్తే, రావాలనుకుంటే, రావడానికి ప్రయత్నం చేస్తే దాని పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎంత గట్టిగా ఉంటుందో గతంలో తుమ్మలగుంటకున్నటువంటి ఒక పేరుంది. తుమ్మలగుంట జోలికి వస్తే ఎవరు ఊరు దాటి బయటకు కూడా పంపరు అని. ఆ పేరుని మనం మూడుకున్నటువంటి ఆ గౌరవాన్ని, ఆ ఐకమత్యాన్ని మీరందరూ కూడా మరలా చాటి చెప్తారని నమ్ముతూ సెలవు. లేకుండా ఉండేలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది గతంలో ఉన్నటువంటి అనుభవంతో. అయినా కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. నా బాధ్యత నేను నెరవేర్చా, నా బాధ్యత నేను నెరవేర్చా. మీ బాధ్యత మీరు నెరవేర్చాల్సిన సమయం వచ్చింది. మీ బాధ్యత ఈ అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే ఒక్కసారి అభివృద్ధి పాడైతే ఇంకా తిరిగి వెనక్కి చూసుకుంటే ఈ అభివృద్ధి ఇంకా జీవిత కాలంలో మనం చేసుకోలేం, జీవిత కాలంలో తెచ్చుకోలేం. ఇప్పుడు మీరు బాధ్యత తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ధైర్యంగా నిలబడవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ స్థలం మనది, ఈ భూమి మనది, మన హక్కుదారులో. నా ఊరిలో ఉన్నటువంటి అభివృద్ధిలో ఇంకొకటి వచ్చి జోక్యం చేసుకోవడం ఏంది, వేరే వాళ్ళు వచ్చి తీసుకోవడం ఏంది? అలా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నా గ్రామంలో రాజకీయాలు ఉండవు, నా గ్రామంలో పార్టీలు చూడవు. అందరూ చెయ్యి కలిపి నిలబడతాం. ఎంత పెద్దవారైనా, ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా నిలవరిస్తాం, నిలదీస్తాం. గ్రామంలో అడుగు పెట్టనేమో అని మీరందరూ కూడా గట్టిగా నిలబడవలసినటువంటి, చేయి కలిపి నా గ్రామం ఐకమత్యంగా ఉందని చెప్పాల్సినటువంటి పరిస్థితి, సమయం మీకు వచ్చింది. ఈరోజు అందరం కూడా ఆత్మీయులారా, కొత్తగా చాలా మంది వచ్చారు, కట్టుకోబోతున్నారు. మటంకాయల విషయాలు వచ్చాయి. మటంకాయలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ మటంకాయలో ఉన్న సమస్యల్లో ఒకటి వచ్చి కరెంటు మీటర్ల సమస్య ఉంది, ఒకటి వచ్చి వాటర్ సమస్య ఉంది,
ఒకటి వచ్చి వాళ్ళకి లైట్లు కావాలి, డ్రైనేజ్ కావాలి. మీకు ఈరోజు మాటిస్తున్నా, నా పదవి అయ్యేంత వరకు ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను తుడా చైర్మన్ గా ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఎంత మంది అయితే తుమ్మలగుంటలో ఇల్లు కట్టుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇంటి కరెంటు మీటర్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇంటి పన్నులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా కుళాయిల కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. కానీ ఒక్కటి జరిగింది. ఆ తర్వాత మీ ముందర చెప్తున్నా, ఈరోజు బహిరంగంగా చెప్తున్నా. నేను చాలా మంది ఇక్కడ ప్లాట్లు వేసిన వాళ్ళకి చెప్పా, అయ్యా తుమ్మలగుంట అంటే ఒక భగవంతుడు ఉన్నటువంటి గ్రామం, ఇది ప్రశాంతంగా ఉండాలి, ఆధ్యాత్మిక గ్రామంగా ఉండాలి. ఈ గ్రామాన్ని స్లమ్ ఏరియాగా తయారు చేయొద్దండి, జీవకోణలాగా తయారు చేయొద్దండి, అక్కడ గాంధీపురంలో కొన్ని కాలనీలు తయారు చేసినట్టు తయారు చేయొద్దండి. ఒక్కసారి మీరు ఎలా తయారు చేస్తే దొంగలు ఇక్కడికి చేరిపోతారు, స్మగ్లర్లు ఇక్కడ చేరిపోతారు, మర్డర్లు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు చేరిపోతారు, అసాంఘిక శక్తులంతా తుమ్మలగుంటలో చేరిపోతాయి. చేరిపోతే ప్రజలకు భద్రత ఉండదు, ఇంట్లో ఆడ మనిషి బయటకు వెళ్ళలేదో, చిన్నపిల్లలు బయటకు పోతే ఇంటికి వచ్చేంత వరకు తల్లి భయంతో బతకాలి. ఆ పరిస్థితికి మన ఊరికి రాకూడదంటే మీరు వెయ్యండి, మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తాం, రోడ్లు వేయిస్తాం, ఇంటి పట్టాలు, ఇంటి కరెంటు కనెక్షన్లు ఇప్పిస్తాం, ఎన్ఓసీలు ఇప్పిస్తాం, అన్ని ఇప్పిస్తామంటే మన వాళ్ళు కొందరు ఆ రోజు చేసినటువంటి తప్పేందంటే 10 అడుగులు 15 అడుగులు రోడ్డు వేశారు. చిన్న ప్లాట్లు 30 ఎకరాలు 20 ఎకరాల ప్లాట్లు వేశారు. ఎప్పుడైతే చిన్న ప్లాట్లు వేస్తారో అంతంత రోడ్లు వేస్తారో మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక 10 అడుగులు 15 అడుగులు రోడ్డు వేస్తారు. తుడా అభివృద్ధి చేసిందంటే తుడాకి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు కావు. ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతో తుడా తుమ్మలగుంట అభివృద్ధి చేయలేదు. మనమందరం ఇంటి అప్రూవల్ రూపంలో మన ప్రజలంతా కూడా తుడాకి కట్టినటువంటి డబ్బులే తప్ప ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు కావాలి. మన డబ్బులతో వచ్చినటువంటి తుడా మరలా మన అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టింది. ఒక తుమ్మలగుంటకైనా ఖర్చు పెట్టిందంటే తుమ్మలగుంటతో పాటు తుడా పరిధిలో 1000 గ్రామాలు ఉన్నాయి. 1000 గ్రామాల్లో కూడా ఖర్చు పెట్టింది. 1000 గ్రామాల్లో కూడా మహిళా భవనాలు కట్టింది, కర్మక్రియల భవనాలు కట్టింది, సమావేశ మందిరాలు, పెండ్ల మండపాలు కట్టింది, యోగా ధ్యాన మందిరాలు కట్టింది. అన్ని గ్రామాలకు కూడా తుడా పూర్తి స్థాయిలో ఇచ్చేసింది. మీరే మెయింటైన్ చేసుకోండి, మీదే హక్కుదారులని. వాళ్ళు ఎవరిని అడగకుండా, అవి ఏవి తీసుకోకుండా ఒక తుమ్మలగుంటలో మటుకు మేము వెనక్కి తీసుకుంటామని అడిగితే అర్థం ఏంటని అడుగుతున్నా, అందులో ఉన్నటువంటి కుట్ర ఏందని అడుగుతున్నా. గతంలో నమ్మిచ్చాం, 14 సంవత్సరాలకు ముందు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తే 4 సంవత్సరాలు చేసిన అభివృద్ధి 4 నెలల్లో మూసేశారు. ఇదే తుడా చేత. మరలా ఇమ్మని అడిగితే ఇవ్వడానికి తుమ్మలగుంట ప్రజలు సిద్ధంగా లేరు, ఇవ్వరని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. కాపాడుకోవడం మా ప్రజలకు తెలుసు. మా ప్రజల్లో ఉన్నటువంటి ఐకమత్యం, మా ప్రజల్లో ఉన్నటువంటి పట్టుదల, అవసరమైతే మా ప్రజల్లో ఉన్న తిరుగుబాటు ఏ గ్రామంలో కూడా ఉండదని కూడా స్పష్టంగా చెప్పాను. వాళ్ళకున్న నమ్మకం ఏంటంటే తుమ్మలగుంట ఆ రోజు చిన్నదిగా ఉన్నప్పుడు చేస్తున్న ఇవన్నీ కొట్టేయమని నేనే చెప్పాను. ఆ రోజు నేను చెప్పలేదు, నాకు సంబంధం లేదంటే నేను అబద్ధం చెప్పినట్టు. నేను రాజకీయాల్లో ఉన్నా కూడా తప్పుడు మార్గంలో అబద్ధాలతో ఎప్పుడు వెళ్ళనని కూడా చెప్తున్నా. నేనే చెప్పాను ఆ రోజు, ఎవరైతే కాపురం ఉంటే కొట్టకండి, చిన్న ఇళ్ళు కట్టుకొని ఒక శ్రమగా ఎవరైతే తయారు చేస్తున్నారో దాన్ని కొట్టండి, పిలిచి నేను మాట్లాడుతా. తర్వాత వాళ్ళందరికీ చెప్పి చక్కగా అభివృద్ధి వైపు వాళ్ళందరూ ఇళ్ళు కట్టించే పని చేస్తాను అని ఖచ్చితంగా ఈ రోజు మీకు మాటిస్తున్నా. ఎవరైనా స్థలాల ఓనర్లు నమ్ముకునే వాళ్ళు కూడా చెప్తున్నా, ఎవరైనా ఇళ్ళు కట్టే వాళ్ళు కూడా చెప్తున్నా, రోడ్లు చిన్నగా వేసే దాంట్లో కొనకండి, చిన్నగా రోడ్ల దగ్గర కట్టకండి. 20 అంకణాలు 15 అంకణాలతో కట్టి ఒక స్లమ్మలాగా తయారు చేయద్దండి. తయారు చేస్తే ఈరోజు మీకు అర్థం కాదు. ఈరోజు జీవకోణంలోకి వెళితే ఎవడైనా లోపలికి వెళితే బయటకు వచ్చేంత వరకు అర్థం కాకుండా ఉంది. ఈరోజు ఈ మధ్య గాంధీపురంలో జరుగుతున్న మటర్లో హత్యలో చాలా మనం చూసాం. అది జరిగినటువంటి కారణాలు
ఆ పరిస్థితి తుమ్మలగుంటకి రాకూడదు. తుమ్మలగుంట పిల్లలను వదిలేస్తే, చిన్న పెట్టిని ఊర్లో వదిలేస్తే బయటికి ప్రశాంతంగా తిరిగి వచ్చి మళ్ళా నీ ఇంటికి రావాలి. మీరంతా పల్లెల్లోనే పుట్టారు, పల్లెల్లోనే పెరిగారు. ఏ గ్రామంలోనే కానీ, ఈ ఊర్లో కానీ. మన చిన్నప్పుడు మన గ్రామంలో మనం ఆడుకునేటప్పుడు చాలా ఇండ్లు తుమ్మలగుంటకు వచ్చాయి, పదుల సంఖ్యలో అపార్ట్మెంట్లు వచ్చేసాయి. కొత్త వారంతా తుమ్మలగుంటలో చేరిపోయారు. వీళ్ళంతా కూడా మీ పాత గ్రామంతో సహకరిస్తారా? వాళ్ళు సహకరించారు కదా. కాబట్టి మీ గ్రామాన్ని విభజించి మేము తుమ్మలగుంట అభివృద్ధిని పాడు చేస్తాం, నాశనం చేస్తాం అన్నారు. నేను చెప్పే ఒక మాట వాళ్ళు చెప్పినటువంటి మాట మీకు కూడా చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా. కొత్తగా చేరిన వారు, నిన్నగాక మొన్న చేరిన వారు, కొన్ని సంవత్సరాలకు ముందు చేరిన వారు, ఈ రోజు చేరడానికి నా గ్రామానికి, మన గ్రామానికి వచ్చినటువంటి వారు మేము వేరు కాదు, మేమందరం ఒక కుటుంబమే అని చెప్తున్నారు. మేమందరం పాత గ్రామం ఎలా ఉండిందో మేమందరం అలాగే ఉంటాం. ఈ రోజు ఇల్లు కట్టుకోవడానికి వచ్చి ఈ రోజు మన తుమ్మలగుంట గ్రామంలో ప్లాట్ తీసుకున్న వ్యక్తి కూడా మన కుటుంబంలో, మన గ్రామంలో శాశ్వత నివాసతను. తర్వాత వాళ్ళ పిల్లలు, మన పిల్లలు అందరూ కలిసి ఒక కుటుంబంలో పెరగబోతున్నాం. కాబట్టి అలా మా ఇద్దరిని బ్రిటిష్ వాళ్ళు ఆలోచించినట్టు ఆలోచించి కొత్తగా వచ్చిన వేరు, వారు వేరు ఆలోచించాలి. ఇంత కష్టపడే వ్యక్తి, ప్రతి ఒక్కరిని బిడ్డల్లా చూసుకునే వ్యక్తి, ఇతను మనం ఇవ్వాల్సిన గౌరవం ఇది అని మేము ఆలోచించాలి. ఇది న్యాయమా అని ఆలోచించాలి. మనల్ని బిడ్డల్లా చూసుకునే వ్యక్తి, బిడ్డను మనం ఓడిస్తే న్యాయమా అని మీరు ఆలోచిస్తున్నారు. నాకేం ఇబ్బంది లేదు. నా బిడ్డ ఓడిపోతే ఒకటే చెప్పాను, నేను జీవితంలో అనుభవం గుర్తుపెట్టుకోని చెప్పాను. ప్రజలకు అర్థం కావాలి, ముందు మన గ్రామస్తులకు అర్థం కావాలి. మీరు చెప్పండి, రేపు తెల్లారితో నాకు వద్దు ఈ గ్రామం, ఒక గ్రామానికి చెందిన వాడిని కాదు, ఒక నియోజకవర్గానికి చెందిన వాడిని, ఒక రాష్ట్రంలో నేను ఒక ముఖ్యమైన నాయకుడిని, ఈ ఊరు నాకు వద్దనుకొని నా భార్య పిల్లలు తీసుకొని తిరుపతికి వెళ్ళి ఇంకొక మంచి టౌన్కి వెళ్ళి నేను కాపురం పెడితే ఈ ఊర్లో మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఒక్కసారి మేము మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి. రేపు తెల్లారితో నా భార్య బిడ్డలు ఊర్లో నుంచి తీసుకొని చక్కటి ఇల్లు కట్టుకొని నేను బయటకు వెళ్ళి నేను ఒక ఇంత పెద్ద రాష్ట్రంలో ఒక నాయకుడిని, నేను ఇంత పెద్ద నియోజకవర్గానికి నాయకుడిని, ఈ ఊర్లో నేనెందుకు ఉండాలి? నేను ఆలోచించి నేను బయటకు వెళ్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. మీకు రక్షణ ఉంటుందో ఆలోచించండి. ఈ ఊరు వైపు కన్నెత్తి చూస్తాడో ఆలోచించండి. ఈ ఊరు అభివృద్ధి చెందుతుందో ఆలోచించండి. మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. మీరు నిర్ణయం తీసుకోవడం ఈజీ. మీ మీద కోపంతోనో, ప్రజల మీద కోపంతోనో ఇంత మంచి చేస్తే గుర్తించలేనప్పుడు నేను ఆలోచిస్తే